సీనన్నా నీకు దండమన్నా ఓటేసి గెలిపించామన్నా అన్నా నీకు 1000 కోట్ల దండాలన్నా మమ్మల్ని రోడ్డు పాలు చేసినావు సీనన్నా సీనన్నా నీ ఫోటో పెట్టుకున్నావే నువ్వు రోడ్డు పాలు చేసినవే అన్నా రోడ్డు పాలు చేసిండు మమ్మల్ని. ఖమ్మంలో భూదాన్ భూముల బాధితుల వేదన ఇది. ఈ వివాదం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారడమే కాకుండా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఓట్లేసి గెలిపిస్తే చివరికి ఇలా చేశారు, మీకు తెలియకుండా జరిగిందా సీనన్న అంటూ మంత్రి పొంగులేటిని ఉద్దేశించి బాధితులు ప్రశ్నిస్తున్నారు. కనీసం సామాన్లు తీసుకుంటామని అడిగినా సమయం ఇవ్వలేదని, ఉన్న పలంగా ఇండ్లను కూల్చివేశారని ఆరోపిస్తున్నారు. ఏమంటుండట నాకు తెలవకుండా చేసిర్రు అన్న, తెలవకుండా చేస్తారా అన్న, నువ్వు భూముల మీద పెద్దోనివే నువ్వు, నీకు తెలవకుండా లోకం చిన్న పిల్లగాడు కూడా నమ్మడు. కాకపోతే ఇవాళ నువ్వు నీ మెప్పులు పొందడానికి నువ్వేదో అంటున్నావు కానీ తప్పు అన్నా. సీనన్నా నీకు దండమన్నా ఓటేసి గెలిపించామన్నా అన్నా నీకు 1000 కోట్ల దండాలన్నా మమ్మల్ని రోడ్డు పాలు చేసినావు సీనన్నా సీనన్నా నీ ఫోటో పెట్టుకున్నావే నువ్వు రోడ్డు పాలు చేసినవే అన్నా రోడ్డు పాలు చేసిండు మమ్మల్ని బయటికి నెట్టి ఇందులో కూడా లేకుండా ఇప్పుడు నెడతామంటే ఎవరైనా ముందు పర్మిషన్ ఇచ్చినా సామాన్ చదువుకునే మొత్తం అయింది. అన్ని ఊరు లేదు ఏది లేదు. రేవంత్ రెడ్డి గారే వాళ్ళేనా చేసింది మాకు ముహూర్తం పెట్టింది. ఆదోరా ఏ ముహూర్తాన పాదం పెట్టిండో ఈ పేదోళ్ళ మీదనే వాళ్ళ కళ్ళ కంప కొడతారు. భగవంతుడు పెద్ద పట్టించుకోలేడు. ఆ భగవంతుడే మాకు ఎవరు లేరు. ఎవరు న్యాయం చేస్తారో ఆ భగవంతుడే వస్తాడో, ఎవరు అడ్డమేస్తారో ఏం చేద్దాం అనుకుని ఎంతమంది పంచుకుందామని ఆ భూమిలోకి వెళ్ళవచ్చిర్రో మమ్మల్ని పార్ట్నర్షిప్ చేసుకుని మమ్మల్ని వెళ్ళవచ్చు రోడ్డు పాలు చేసిర్రు. రూపాయి పోగేసి ఇల్లు కట్టుకున్నాను, కళ్ల ముందే కూలగొడుతున్నారు, చివరిసారిగా ఒక్కసారి నా ఇల్లును చూసుకోనివ్వండి అంటూ ఈ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఆర్తనాదాలు నిరసనల మధ్యే అధికారులు కూల్చివేతలను కొనసాగించారు. ఇళ్లన్నింటినీ 2 రోజుల్లో నేలమట్టం చేశారు. ఈ రోజు ఇంట్లోకి కూడా పోకోకుండా కూలిపేశారు సార్. ఇద్దరు ఆడపిల్లగాళ్ళ పరిస్థితులు ఏంటి సార్? అసలు కట్టుకోవద్దమ్మా, ఈ గుడిసెలు వేసుకోవద్దంటే మేము వేసుకోకుండా ఉందాం కదా సార్. అది అప్పుడే చేసుకుంటే ఈ బాధలు మేము పడపోయేళ్ళమే కదా సార్. అసలు మా పొట్ట మీద అందరూ కొడితే మేము ఎడిపోయాం సార్. అసలు ఒక్కసారి చెప్పండి సార్. పిల్లకి నేను ఎగ్జామ్ ఉన్నా కానీ ఎగ్జామ్ రాయిపోకుండా అయింది సార్. నా పిల్ల చదువు కూడా ఆగమైపోయింది సార్. కరెంట్ లేక 10 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం సార్.
అయినా కానీ సార్ 10 నెలలు అయినా కానీ ఒక్కళ్ళు వచ్చి మాతో ఒక్కళ్ళు మాట్లాడినాడు కూడా లేరు సార్ మాతోటి. ఇక్కడ ఇల్లులు ఉన్నాయి అమ్మ అన్నారు కానీ మరి ఇక్కడ అప్పుడు చేసినట్టు ఇప్పుడు చేసినట్టు అప్పుడు చేసినట్టు మా బాధలు పోయాయి కదా సార్. అసలు ఇల్లు కట్టుకున్న 6 లక్షలు అయినా కానీ ఒక్క రోజు నా ఇంట్లోకి మాలేదు సార్. మేము వచ్చి కూలిపోయారు సార్. వాళ్ళకి మీరు రేవంత్ రెడ్డి చెల్లెల్లాగా ఆదరించుకుంటే మాకు ఏడన్నా మాకు కాడ చూపెట్టమని సార్. మాకు అదే కోరుకుంటున్నాం సార్. అసలు ఉన్నారు ఎలాగున్నారు మరి మీరు మరి ఎక్కడ ఇస్తున్నారా ఇట్లా ఒక్క మాట ఏ రైతు అని ఎవరన్నా వచ్చి మమ్మల్ని ఆదరించిన వాళ్ళు లేరు సార్. ముగ్గురు మంత్రులు అయినా కానీ తొమ్మలీటైన రాలేదు, కొంగిలీటైన రాలేదు, రేవంత్ రెడ్డి అయిన రాలేదు సార్. మా బాధలు మమ్మల్ని చూడలేదు సార్, మా కష్టాలు చూడలేదు సార్. అసలు మేము మా పిల్లగాళ్ళ చదివించుకుంటే మీరు రెక్కలు ఒడుపుకొని కట్టుకుంటుంది ఎంతవరకు అయింది సార్. మాకు ఏ పాలన కూడా రాలేదు సార్. మాకు అసలు చేసుకుంటే వెళ్ళలేదు సార్ ఎవరికైనా. మా బాధలు ఎవరికి ఎరకైతుంది సార్. అసలు వాళ్ళు ఏ సీరువలలో ఉంటే మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు సార్. నా పిల్ల అయితే ఇవాళ మన మందు దాగి సర్దామా మన ఊర్లో లేదు ఎక్కడ లేదమ్మా అంటుంది సార్. ఎక్కడైనా ఏ ఆధారం లేదు సార్. మాకు అసలు దొంగడి నిన్న బాలేదు సార్. కూర్చొని ఎడుతుంది సార్. అసలు పిల్ల ఎన్ని బాధలు ఉన్నా కానీ మేము పడలేకపోతున్నాం సార్. మాకు ఏదన్నా మంది తీసుకొచ్చి పోసిన తాగి సత్తాం సార్. మేము అసలు నేను కూలి పనులకు పోతాం సార్. మేము అసలు ఎగసాయం పనులకే పోతాం సార్. మేము పోతే వెళ్ళిద్ది లేకపోతే సార్ నడిపోతున్నాం సార్. దొరకన్నాడు ఉంటున్నాం సార్. అసలు రోజు దొరికిద్దని గ్యారంటీ ఉంది సార్. ఏదైనా మేము పొరుగు ఊర్లలో పోతున్నాం కాబట్టి మమ్మల్ని ఎందుకు పెట్టుకుని సార్ ఆటోలు కిరాయిలు పెట్టుకొని దోలాడుకొని మేమే పోతున్నాం సార్. అదేందో అప్పుడే ఈ ముండా కొడికి చేసినట్టు ఈ బాధలు మేము పడపోయాయి సార్. ఆడ అక్కడ కిరాయిలు కొందాం సార్. 6 లక్షలు పెట్టి కూల కొట్టుకున్నాం సార్. నేను ఇంటికి పెట్టుకొని నా పిల్ల అయితే గోడు నేర్తుంది సార్. మాకు ఏదన్నా ఒకటి న్యాయం చేసి పెట్టమని సార్. ఇది అక్కడే మేము కోరుకునేది. ఎవరినైనా కానీ న్యాయం చేసినందుకు మాకు ఇది అక్కడ మేలు చేస్తే అదే మాకు రుణపడి ఉంటాం సార్. మేము అని ఏది చెప్పినా మేము అది చేస్తాం. ఇప్పుడు మా కమిటీ అనే కానీ ఎవరు మాట అయ్యాను సార్. మేము నష్టపోయినందుకు మాకు ఏడన్నా సార్ మాకు డబ్బులు కట్టి ఇవ్వంటే సార్. ఏడన్నా మాకు జాగాలు చూపించినా సార్. సార్ మాకు జాగాలు చూపించినా సార్. మా పిల్లలకి చదువులు లేకపోయినా కానీ కరెంట్ లేకుండా కానీ ఏడో అక్కడ పెట్టుకుని పిల్లగాళ్ళు రాసుకుంటున్నారు సార్. అసలు దీపాలు కొవ్వొత్తులు పెట్టుకొని రాసుకుంటున్నాం సార్. ఎన్ని కష్టాలు పడుతున్నాం సార్. ఇదే మేము కోరుకుంటున్నాం. ఆ రేవంత్ రెడ్డికి గట్ట మేము తోడబుట్టి చెల్లెల్లా చదువుతున్నాం సార్. ఏగింత మనసు ఉన్నా కానీ మా మీదకి ఇంత కనికరించమని చెప్పండి సార్. వీళ్ళు మోసం చేశారు, వాళ్ళు మోసం చేశారు సార్ మమ్మల్ని. ఎవరిని మేము మంచోళ్ళమని చెప్పట్లేదు సార్. అందరు మమ్మల్ని మా పేదలనే మోసం చేశారు సార్. ఖమ్మంలో ఏడ్చే వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులేనని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి డ్రామాలు ఆడిస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. చెరొక పక్క బావా బావమర్దులు, చెరొక పక్క విషాన్ని కమ్ముతూ నిత్యము విషాన్ని కమ్ముతూ పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ ఆర్ట్యూబుల్ని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కానీ వారికి వారి నాయకుడికి గ్రహించకపోవటం దురదృష్టకరం, బాధాకరం. 2 రోజులుగా అన్నం నీళ్లు లేకుండా చెట్ల కిందనే ఉన్నామని బాధితులు చెప్తున్నారు. చిన్నపిల్లలతో ఎటు వెళ్లాలో తెలియక రాత్రి కూడా ఇక్కడే ఉండిపోయామని అంటున్నారు. ఉన్నట్టుండి మాకు ఇంత మోసం చేశారు సార్. మాకు డబ్బులు తీసుకుని మాకు ఆధారం లేకుండా చేశారయ్యా. నిలువ నీళ్ళు లేదు, నీళ్లు లేవు, కరెంట్ లేకుండా మేము ఎంతమంది నిరాశ చేసినాం సార్. ఇక్కడితో 8 సంవత్సరాల నుంచి చివరికి వచ్చేసరికి మాకే మాట కూడా చెప్పట్లేదు సార్. పడగొడుతున్నారన్న మాట కూడా రాలేదు సార్. అంత బాగా ఆగం చేశారయ్యా. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు తెలియక ఎవరు రాలేదయ్యా, ఎవరు రాలేదు. వీళ్ళు ఏమంటారు మేము పోయినాం వాళ్ళకి కలిసినాం వీళ్ళకి కలిసినాం అంటున్నారయ్యా. కానీ మాకు ఏది తెలియదు సార్. ఎవరు చెప్పలేదయ్యా, మాకు ఎవరు చెప్పలేదు నాయన. అయ్యా అందరు చాలా పేదవాళ్ళం సార్. ఇక్కడ ఎవరికి ఇవ్వలేదు. తగలాలి సార్, తగలాల. కానీ వాళ్ళకి తగలదయ్యా. వాళ్ళు మంచిగున్నారు, మేమే ఏడుస్తున్నాం సార్. ఇవాళ 3 రోజుల నుంచి ఏం లేకుండా తింటున్నాం అయ్యా. లేదు నాయన, ఏది లేదు. అన్నం లేదు, నీళ్ళు లేవు. నిన్నటి నుంచి గ్వాస అంటే గ్వాస చేస్తున్నాం సార్ మేము. మాకెవరైనా ముందుకొచ్చి ఇప్పటికైనా మాకు ఒక దారి చూపిస్తే ఏడైనా ఉంటాం అయ్యా. పోయినాయి కానీ ఇప్పటికైనా దారి చూపిస్తే ఇప్పటికైనా మేలుకుంటాం అయ్యా. కొద్దిగా ఇన్నాళ్ళంటే తిన్నారు, వాళ్ళు తిన్నారో ఎవరు తిన్నారో తెలియదు సార్. మేము తెలియకుండా ఇచ్చినాం ఇన్ని డబ్బులు. మనిషికి 2 లక్షలు దాకా ఇచ్చారు. 2 లక్షలు 3 లక్షలు తీసుకొని మాకంతా నిలువు నీడ లేకుండా చేశారు. ఇప్పటికైనా దారి చూపిస్తే ఉన్నది చెప్పిన సార్. ఎవరైనా దారి చూపిస్తే ఇప్పటికైనా. నా భర్త చనిపోయాడు, నాకు 2 ఆడపిల్లలు.
అద్దె ఇల్లు తీసుకుందామంటే కిరాయి కట్టే స్తోమత కూడా నాకు లేదు అంటూ ఈ మహిళ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇద్దరు అమ్మాయిలు అసలు తీసుకుపోవడానికి కూడా రూపాయి కూడా లేవు మాకు. అట్టనే పడి ఉన్నాయి. అందరు వచ్చి చూసుకొని వెళ్తున్నారు కానీ ఎవరైనా సాయం కూడా చేయట్లేదు. ఇక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. యాక్సిడెంట్ అయింది, చనిపోయిండు మా ఆయన. సంవత్సరం అయింది. ఏం చేయాలో తెలియట్లేదు. రెంట్ తీసుకుందాం అంటే 5-6 వేలు చెప్తున్నారు. నాకు అడేమో అంత చేత కాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇద్దరు ఆడపిల్లలు, మా అత్తయ్య 4-3 జాదాలు. నేను ఒకదాని రెక్క మీద నేను రెంట్ కట్టాలన్నా, వాళ్ళని చాదాలన్నా ఏం అర్థం కావట్లేదు సార్. ఇట్లాంటి పరిస్థితి వస్తాయి అనుకుంటే రెంట్ కన్నా ఉందాం సార్. ఇంత ఖర్చు పెట్టుకొని, ఇంత బాధపడుకుంటా, ఇంత దూరం నడిచి 100 రూపాయలు ఛార్జీ పెట్టుకొని అయ్యే ఛార్జీ పెట్టుకుంటే ఆడ రెంట్ కన్నా ఉందాం. కానీ ఎప్పటికైనా సొంతం ఉంటుంది కదా, ఇద్దరు ఆడపిల్లలు కదా అని ఆశపడి వచ్చినాం సార్. వచ్చినందుకు మమ్మల్ని ఇంత అన్యాయం చేశారు సార్. అసలు గవర్నమెంట్ అన్యాయం చేసిర్రు, ఇక్కడ ఉన్నోళ్ళు మాకు అన్యాయం చేసిర్రు సార్. ఎవరు మమ్మల్ని న్యాయం చేయలేదు. ఎవరన్నా రాలేదు సార్. కనీసంగా వాళ్ళని కలిసి వెళ్ళిపోతున్నాండ సార్. పేదల్ని కలిసి అమ్మ మాకు ఓట్లు వేయండి అమ్మ, మీకేమైనా సాయం చేస్తామని మా అమ్మని కలిసి ఉంటే మేము కాళ్ళు పట్టుకొని మరి మేము అడిగేటోళ్ళం. మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు సార్. మేము వెళ్తా ఉంటే కలవట్లేదు, చేయట్లేదు. మేము ఎవరిని పోయి అడగాలి? అసలు కలుస్తుంది సార్. అసలు మాట్లాడతలేరు, మమ్మల్ని రానివ్వట్లేదు. మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎవరిని అడగాలి? కనీసంగా ఇవి తీసేసారు. మరి లేని వాళ్ళకన్నా ఎక్కడికైనా చూసన్నా ఇస్తారని పడికి ఆపులు కాస్తున్నాం. అన్నం లేదు, నీళ్లు లేవు. నిన్నటి నుంచి కిందనే ఉన్నాం సార్. ఇప్పుడు సామాన్ అంతా అక్కడే పడింది, ఆ చెట్టు కిందనే ఉన్నాం. ఇక్కడ ఇల్లు కోల్పోతున్న బాధితులందరూ ఇల్లందు క్రాస్ రోడ్డులో రోడ్డు పైన బైఠాయించి ఆందోళన నిర్వహించారు. తమ ఇళ్ల స్థలాలను, భూములను తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిరసనకారులను పోలీసులు నియంత్రించారు. తోపులాటలో కొంతమంది బాధితులు స్పృహ కోల్పోయారు. ఈ నిరసనల మధ్యే అధికారులు, రెవెన్యూ సిబ్బంది కూల్చివేతలను కొనసాగించారు. ఇవి ప్రభుత్వ భూములేనని, వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పేశారు. ఉన్నామయ్యా మా బాసే మమ్మల్ని పోలీసులకు ఎదుగుతున్నారయ్యా. మమ్మల్ని మేము ప్రాధాలమయ్యా. ఆడవాళ్ళని కూడా చూడట్లేదయ్యా. ఎంత కూడా కలిసి లేదయ్యా. మేము ప్రాధాలమయ్యా. మేము కష్టపడి ఇల్లు కట్టుకున్నాను ఆయన. మా ఇల్లే గోలు కట్టారు ఆయన. మా ప్రాధాలు ఇల్లే దొరికినాయి ఆయన. వాళ్ళకి ఎక్కడి నుండి గోలు కట్టారు నాయన మా ఇల్లు. నాయన
భూదాన్ భూముల బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిబ్రవరి 26న పరామర్శించారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే స్థలంలో మీకు తిరిగి ఇల్లు కట్టించి ఇస్తామని కేసీఆర్ మీకు చెప్పమన్నాడు అంటూ బాధితుల్లో ఆయన భరోసా నింపారు. రాజకీయం కోసం రాలేదు, కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్. మళ్ళీ మీకు ఇదే వెలుగుమట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేస్తాం. శత్రు దేశం మీకు దండయాత్రకు పోతారు చూడు, అట్లా వచ్చి తెల్లారి పూట నోటీస్ ఇవ్వకుండా మీ మీద వచ్చి దాడి చేసి మీ నోటికాడు బుక్క లాగేసుకుని ఇవాళ మీ పిల్లలు చదువుకునేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు పరీక్షలు రాసే టైం ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీద పాడేసింది ఈ ప్రభుత్వం. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి హిందువులు కొట్టే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మీకోసం కొట్లాడడానికి, మీకు ధైర్యం చెప్పడానికి, మీకేమి కాదు పట్టాలు మళ్ళీ మీకు ఇక్కడే ఇప్పించడానికి మనందరం వచ్చింది. మీకోసం కొట్లాడతాం, అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము, వదిలిపెట్టాం. వచ్చింది అందుకే దయచేసి ధైర్యంగా ఉండండి. మళ్ళీ ఇక్కడే మీకు ఇల్లు కట్టించి ఇక్కడే గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. అందుకోసమే వచ్చింది. ఎవరు భయపడద్దు, ఎవరు ధైర్యపడద్దు, ఎవరు ఎక్కడికి పారిపోద్దు. నేను మీ అందరికి చెప్పేది ఏమంటే ఐకమత్యంగా ఉండండి. చెడగొడతారు, మిమ్మల్ని విడదీస్తారు, ఐకమత్యంగా ఉండండి, కలిసి ఉండండి, అంతేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టడమా అని కేటీఆర్ ప్రశ్నించారు. భూదాన్ భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టిన శిథిలాలను చూస్తుంటే గాజాను తలపిస్తోందంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెలుగుమట్ల అనే ప్రాంతం ఉంది, మొత్తం కూలగొట్టినారు. 900 కుటుంబాలను రోడ్డును పాడేసినారు. ఇవాళ ప్రాంతానికి పోతే ఆ శిథిలాలు చూస్తుంటే అక్కడెక్కడో గాజా అని ఉంటుంది. ఆ గాజాలో ఎట్లయితే మొత్తం ఇల్లు శిథిలాలు చేసినారో బాంబులేసి, ఆ పరిస్థితి ఈరోజు కనబడతా ఉన్నది. మన కేసీఆర్ గారేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలా, పల్లె ప్రకృతి వనాలు కట్టాలా, అట్లాగే బ్రహ్మాండమైన మంచి కార్యక్రమాలు చేయాలా, వైకుంఠ ధామాలు కట్టాలా, డంప్ యార్డులు కట్టాలా, వాటర్ ట్యాంకులు కట్టాలా, ఇంటి ముందు నల్లా పెట్టాలా. ఈ లైన్లో కేసీఆర్ గారు ఆలోచిస్తే వీళ్ళేమో ఉన్న ఎట్లా కొట్టాలా, ఉన్న వాటిని ఎట్లా తగలబెట్టాలా, ఉన్న వాటిని ఎట్లా కూలగొట్టాలా, ఆ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. అసలు ఈ భూములు ఈ స్థాయిలో వివాదంగా ఎందుకు మారాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 106, 107లలో సుమారు 17 ఎకరాల భూమి ఉంది. ఇది భూదాన్ బోర్డుకు సంబంధించిన భూమి అని అధికారులు చెప్తున్నారు. ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమ సమయంలో సేకరించిన ఈ భూములను నిరుపేదలకు పంపిణీ చేయాల్సి ఉండగా ఏళ్లుగా పెండింగ్లోనే ఉంది. గత కొన్నేళ్లుగా ఈ భూముల్లో కొంతమంది పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడే కొత్త కలెక్టరేట్ నిర్మాణం చేశారు. దీంతో ఈ భూముల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఆ తర్వాత ఈ భూముల్లో క్రమంగా ఇళ్లు వెలిశాయి. ప్రస్తుతం సుమారు 650 మంది ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. గుడిసెలు కాస్త కాలక్రమేణా రేకుల ఇళ్లుగా, మరికొన్ని పక్కా ఇళ్లుగా మారిపోయాయి. పట్టణానికి ఆనుకొని ఉండటంతో ఈ భూముల విలువ కోట్లలో ఉంది. దీంతో ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయించుకుంది. రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో ఇళ్లను కూల్చివేశారు. ఈ చర్య బాధితులను దిగ్భ్రాంతికి గురిచేసింది. నోటీసులు కూడా ఇవ్వకుండా ఒక్కసారిగా కూల్చివేతలు చేపట్టారని, కనీసం ఇంట్లోని సామాన్లు సర్దుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కూలీ పనులు చేస్తూ అప్పులు తెచ్చి ఒక్కో ఇటుక పేర్చుకొని కట్టుకునే ఇళ్లను కళ్ల ముందే మట్టిలో కలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించడం చట్టరీత్యా నేరమని అధికారులు చెప్తున్నారు. గతంలోనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారమే తాము ఈ తొలగింపు చర్యలు చేపట్టామని చెప్తున్నారు. మీరు అనవసరంగా గొడవపడద్దు, పోలీసు వారికి సహకరించాలి, కూడా రావు అని చెప్తున్నాము. ఈ కూల్చివేతల అంశం తెలంగాణలో రాజకీయాలను మరోసారి హీట్ ఎక్కించింది. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పొట్ట కొడుతోందని, మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.
సిపిఎం, సిపిఐ పార్టీల నేతలు కూడా బాధితుల పక్షాన నిలిచి ఆందోళనల్లో పాల్గొన్నారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఇళ్లు కూల్చడం సరికాదని పేర్కొన్నారు. భూదాన్ భూములు పేదలకు చెందాల్సినవే, కానీ ఆ ప్రక్రియను నిర్వహించడంలో, అర్హులను గుర్తించడంలో ప్రభుత్వాల వైఫల్యం వల్లే ఈ సమస్య తలెత్తిందని నిపుణులు చెప్తున్నారు. ఆక్రమణలను అడ్డుకోవడం ఎంత ముఖ్యమో, ఇళ్లు కోల్పోయిన అసలైన నిరుపేదలకు ప్రత్యామ్నాయం చూపడం కూడా అంతే ముఖ్యమని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. బాధితులు శిథిలమైన ఇళ్ల వద్దే నిరసన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని భూదాన్ బాధితులతో పాటు రాష్ట్రమంతా ఎదురు చూస్తోంది.